మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలోని మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడి బలగాన వర్గాల పార్టీ అని అన్నారు. అదే టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంప్లాయీ వరి అంటే ఉరి అని చెప్పిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేదల భూములను ప్రభుత్వానికి అప్పచెప్పింటని ఈరోజు రైతులపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారని తెలిపారు. అదే రీతిగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలోనే గెలవకపోయినా ఆయన చెల్లెని రూపాయి ఎంపీ అభ్యర్థి నియోజకవర్గంలో చెల్లని రూపాయి అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నమ్మకం అంటేనే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తోడు దొంగలని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. వారు ఓటు వేయక చిత్తు చేసి ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు మెదక్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కన్వీనర్ విప్లవ్ కుమార్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు జహీరుద్దీన్, కానాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు, రైతు యువ నాయకులు సాకేత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. అయితే బీజేపీ మరియు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అదే పాత డ్రామా, అదే పగటేషాలు వేసుకుంటా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కేవలం అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. హరీష్ రావు మొన్న వచ్చిండు. ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కింద ఎలక్షన్లు అయినప్పుడు నేను రామాయంపేటను దత్తత తీసుకుంటున్నా అని అన్నాడు. దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రామాయంపేటలో అడుగుపెట్టినావా హరీష్ రావు గారు? నేను అడుగుతున్నా. మరి అభివృద్ధి చేస్తా అని ఏదన్నా ఒక్క వీధి, ఒక్క వాడ, ఎక్కడన్నా ఒక బోరు, ఒక నల్ల ఏమన్నా ఇది చేసినావా? ఎప్పుడు చేసినావు? ఏడ చేసినావు? నువ్వు సిద్దిపేటలో చేసినావు. మొత్తం తీసుకుపోయి సిద్దిపేటలో పెడుతున్నావు. కానీ నువ్వు మళ్ళీ అదే మాయమాట అని చెప్పి ఇప్పుడు మభ్యపెట్టేందుకు వస్తున్నావు. కానీ నీది చెల్లదు. ఎందుకంటే ప్రజలు అలర్ట్ అయిపోయారు. బీఆర్ఎస్ అని అంటే తరిమి కొట్టాలే తప్ప బీఆర్ఎస్కు ఓటు వేయొద్దు అనేసి ఒక్కొక్కరు కసి మీద ఉన్నారు. మీరు దయచేసి రావద్దు. ఇంట్లో కూర్చొని ఎవరైతే మీరు కుంభకోణాలు చేసుకున్నారో దాని మీద దృష్టి పెట్టి ఆ కేసుల నుంచి బయటపడేందుకు చూసుకోరు. అంతే తప్పితే నువ్వు కూడా జైలుకి పోతావు. ఎట్లయితే కవిత పోయింది కదా, అట్లా నువ్వు కూడా నీకు కూడా టైం వస్తుంది. నువ్వు మళ్ళా నీ బొమ్మాటి అందరూ కూడా జైలుకి పోతారు త్వరలో. అయితే ప్రజలను కోరుకునేది ఏందని అంటే ఇప్పుడు వీళ్ళ మాటలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏం ప్రచారం చేస్తారు? జై శ్రీరామ్ అంటూ. ఇది సెంటిమెంటే. జై శ్రీరామ్కు ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉన్నదా? జై శ్రీరామ్ మీ వ్యక్తిగతం. సెంటిమెంట్ అనేది అది దేవునికి ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? మీరు మాయమాటలు చెప్పి సెంటిమెంట్తో ఓట్లు దండుకుంటామని చూస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఇవన్నీ సెంటిమెంట్లు ఇవన్నీ ప్రజల మీద మోపదు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే బడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నీలం మధు గారు కింది స్థాయి నుంచి వచ్చినాడు, నిరుపేద. ఆయన ఏంటంటే ప్రతి పౌరుని కష్టం, ప్రతి రైతు కష్టం అనేది ఆయనకు తెలిసి ఉంటుంది. అందుకే ప్రజలను కోరుకునేది ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. నీలం మధు గారిని గెలిపించుకుంటే మనం ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ మనది స్టేట్లో కూడా మన సర్కార్ ఉంటుంది, సెంట్రల్లో కూడా మన సర్కార్ ఉంటుంది. కాబట్టి మనం అభివృద్ధి అనేది చాలా ఎక్కువ చేసుకోవచ్చు. వీళ్ళని ఓట్లు వేస్తే మనం మా అన్నగారు చెప్పినట్టు మల్లెచెర్లో వేసినట్టే. అంతే తప్పితే దాంతో లాభం ఏం లేదు. కావున ప్రజలందరూ దయచేసి చాలా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నిన్న బక్వాస్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, మొన్న హరీష్ రావు గారు రామాయంపేటకు వచ్చి, నిన్న మెదక్కి కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి వస్తుంది. అలాగే బేకార్ జనతా పార్టీ వాళ్ళు కూడా, రఘునందన్ రావు గారు కూడా వచ్చి మగవాళ్ళను ఆడవాళ్ళను అంటే భార్యాభర్తలను విడదీసి ఓట్లు పుంజుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కడదా న్యాయం? 3 పిల్లలను విడగొట్టి మీ రాజకీయ స్వార్థం కోసం కొట్లాడుతుంది. బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచన చేయండి. మీకు చెప్పాలి కూడా. నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న మన్మోహన్ సింగ్ వారు కూడా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది, ఎన్ని ప్రైవేట్ సంస్థలను నిర్మించింది. ఒకసారి ఆలోచన చేసి చూడండి, చూస్తే అర్థమవుతుంది. అదే మోడీ గారు
ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసి ప్రజల కడుపులు కొట్టిండో చూడండి. అదానీలకు అంబానీలకు దోషిపెట్టడం తప్ప బీజేపీ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదండి. ఏదైతే నల్లధనం బయట దాచిపెట్టిరో ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో జీరో అకౌంట్స్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. ఆ 15 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు బీజేపీకి యథేచ్ఛగా ఓటేసుకోవచ్చండి, సవినయంగా కోరుతుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ప్రజల పార్టీ, ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు అంటారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వీరు హరీష్ రావు అంటారు, మరి మీకు డబ్బులు పడ్డాయా, రైతు బంధు పడ్డదా అని అన్నారు. మరి రైతు బంధు పడ్డదా అని చెప్పి అడిగేటోళ్ళు పోయి ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేసిరాయా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు? ఈ 9వ తారీఖు వరకు మిగిలిన ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం రైతు భరోసా కింద అందరి అకౌంట్లలో పడేటి. ఆ పడే 4 రూపాయలను కూడా వాళ్ళు కడుపు కొట్టి మీరు ముంచుకొని ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 9 సంవత్సరాలు తీసుకున్నాం. మేము అంత వచ్చి 100 రోజులు అవుతున్నాం. ఈ 100 రోజులలో మేము ఇచ్చిన హామీలు 6 హామీలను సాధ్యమైనంత వరకు మేము వాటిని అమలు చేయడం జరిగింది. మీకు తెలియదా? మీరు 9 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించి ఎలక్షన్ కోడ్ వస్తే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పి తెలియదా? తెలిసి ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మీరు ఎందుకు మభ్య పెడుతున్నారు? ఓట్లు దండుకోవడం కోసం. ప్రజలేమి అప్పట్లాగా కేసీఆర్ గారు కదా ఎప్పుడు ఫుల్ఫ్లా ఉంటాడు, ప్రజలందరూ కూడా ఫుల్ఫ్లానే ఉంటారని చెప్పి అనుకుంటాడు. ఇక పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా పడుతుంది అన్నట్టు అదే ధోరణిలో వాళ్ళకు ప్రజలకు చెప్తే ప్రజలు ఈరోజు వివేకవంతులేరు, ప్రతి దాన్ని గమనిస్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అన్నీ గమనించుకుంటా ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజలు ఇప్పుడు మా పక్షాన్నే ఉన్నారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. మమ్మల్ని నమ్మిండ్రు, మేము ప్రజలను నమ్మినాం. వాళ్ళు మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానంగా తీసుకుంటారు. అదేవిధంగా నీలమ్మ గారికి కూడా చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం కూడా అని కూడా మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. మరి కాంగ్రెస్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు భూమి జాగాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు 3 ఎకరాలు మీరు దళితులకు భూమి జాగాలు ఇస్తామని చెప్పాను. ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది పట్టాలు ఇష్యూ చేసింది? రుణమాఫీ చేయడానికే మీకు 9 సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ గతంలో రుణమాఫీ చేస్తామని 1,00,000, 2, 3, 4, 5 ఎన్ని ఉంటాయి అన్ని రుణమాఫీ చేసి ఒకటేసారి హామీ ఇచ్చే పార్టీ తొలి సంతకం దానిపైన పెట్టి ఉచిత కరెంటు మరియు ఈ రుణమాఫీ పైన మీద సంతకాలు చేసి మొత్తం రుణమాఫీ చేయడం జరిగింది. మీకు చేతగాని వాళ్ళు మీరు అందుకు మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పి అంటుంది. నిక్కార్సుగా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 రోజు రుణమాఫీ చేయడం జరుగుతుంది. మేము మాట మీద ఉండేవాళ్ళం, మర్మ చెప్పేటోళ్ళం కాదు. అందుకే ప్రజలారా గమనించండి, ఈ బక్వాస్ జూటా పార్టీలను నమ్మకండి. కాంగ్రెస్ పార్టీని మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలమ్మాది గారికి ఓటేసి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి అందరినీ సమన్వయం కోరుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేసిన తర్వాత లేకుండా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందికరంగా చేసి ఎలక్షన్ కమిషన్కు ఇబ్బంది చేసి ఇప్పుడు 9th వరకు రేపటి వరకు అందరి అకౌంట్లో రైతు బంధు పడేయాల్సిన సమయంలో రైతు నోటికాడ కూడును నాశనం చేసిన 2 బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను రైతులు ఖచ్చితంగా ఓడగొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ లేని దాన్ని ఉన్నట్లు, ఉన్నది లేనట్లు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి నాటకం ఆడుతున్నాయి. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, వడ్లు కొంటలేరు అంటారు. ఖచ్చితంగా అన్ని కొంటున్నాం. ఒకటి మాత్రం నిజం,
మాకు సమయం లేదు, 2-3 నెలలు అవుతుంది, 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది. కొన్ని మేము 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అది మహిళలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 0 కరెంట్ బిల్ వస్తున్నది, 500కు గ్యాస్ సిలిండర్ వస్తున్నది, తర్వాత ఇది ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నారు. తర్వాత ఈ ఇళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, మామూలుగా బీసీలకు అంటే జనరల్గా 5 లక్షల రూపాయలు. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఖచ్చితంగా పార్టీ చేయడం జరుగుతుంది. నిజానికి కొన్ని ఇబ్బందులు జరగవచ్చు, కానీ సమయం లేక 2-3 నెలల్లో కూడా ఇవి చేయలేకపోతున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాం. ఇవి బీజేపీ బీఆర్ఎస్ అనేటి 2 ఒకే నాణంలా, ఒక దిక్కు బీజేపీ అనుకోండి, ఒక దిక్కు బీఆర్ఎస్ అనుకోండి, 2 కలిసిన నాటకాన్ని ప్రజలు గమనించండి. ఎటు వేసినా ఆ 2 పార్టీలకు ఏ ఓటు వేసినా అది చెల్లని రూపాయే. ఇక్కడ రామాయంపేటలో చెప్పాలంటే మల్లెచెరువులు వేసినట్టే, బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా. రెండింటి గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి సుమారుగా మనము కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు వర్గాల అభ్యర్థికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధిక సంపన్నుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి అంటే తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిజినెస్ మెన్ అండ్ ఒక ఎంప్లాయీగా ఉండి ఆయన ఎన్ని నష్టాలు చేసిండు. ఆయన వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉండి ఏం చెప్పిండు, రైతులు వరి వేసుకుంటే ఉరి అని ఎన్నో సందర్భాలుగా చెప్పడం జరిగింది. అది ప్రత్యక్షంగా తెలవడం ఉంది. ఇంకోటి బీదలకు భూ ఆక్రమణ చేసి వాళ్ళకి సరైన ధర ఇవ్వకుండా భయపెట్టించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిండు. ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ బాండ్ల రూపకంగా వాళ్ళది రాజ్ పుష్ప అనే కన్స్ట్రక్షన్ నుంచి 50 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అంటే ఆయన ఎంత లబ్ధి పొందుడు, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ భూములు అనుకోండి, యాక్షన్లో కూడా భూములు తీసుకోవడం జరిగింది. దాంట్లో లబ్ధి పొంది మాత్రమైన టికెట్. ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఈ మెదక్ జిల్లాలలో ఉద్యమకారులు ఎవరు లేరా? ఎందుకు ఇచ్చిండు? డబ్బులు నోడని ఇచ్చిండ్రట. సెకండ్, ఇతను రఘు ఈయన బీజేపీ క్యాండిడేట్ ఏం చేసిండు? అతను దుబ్బాకల్నే గెలవలేకపోయిండు. 3 సంవత్సరాల ముందు 75,000 ఓట్లు, 75,000-80,000 ఓట్లు వచ్చినాయి. ఈరోజు అన్నీ పోయి మామూలుగా డిపాజిట్ కూడా రాలేదు. దుబ్బాకల్లో చెల్లని రూపాయి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చెల్లది. ఆయన అన్ని జూటా మాటలు, చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మలేదు. దుబ్బాక ప్రజలకు వాళ్ళకి బాగా తెలుసు. మెదక్ నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈరోజు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్యారెంటీని నెరవేర్చడానికి ముందుంటుంది. ప్రతి గ్యారెంటీలో ప్రతిది కూడా నెరవేరుస్తుంది. దాన్ని ప్రజలు నమ్ముతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీతోని ఈరోజు నీలమ్మద్ గారు గెలుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, వీళ్లకు బీజేపీ బీఆర్ఎస్ తొత్తు ఈరోజు ఎందుకు చేస్తుందంటే కవిత బెయిల్ కోసానికే ప్రయత్నం చేస్తుంది. కవిత బెయిల్ వస్తుందని దాంట్లో ఏదో లాలూచి పడి ఇద్దరు కలిసి పోటీ చేస్తుండ్రు. ఇద్దరిని ఓడగొట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేడు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే అన్నీ ఇప్పుడు అధికారం పోయినాక వాళ్ళకు ప్రజలు గుర్తుకొస్తారు, రైతులు గుర్తుకొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫామ్ హౌస్ తప్ప బయటకు రాని ముఖ్యమంత్రి గారు ఇలా ఫామ్ హౌస్లకైనా బయటకు వచ్చి రైతుల ఏదో మేమేమో చేసి పడగొడతాం అన్నట్టు తిరుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు రైతులను పట్టించుకోలే, ఎవరిని పట్టించుకోలే. మరి ఇంతకుముందు మీ ప్రభుత్వంలో పంట నష్టపోయిన రైతులకు ఏమన్నా మీరు సాయం చేసిరా? మా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు వడగళ్ళ వానతోని, అకాల వర్షాలతోని రైతులు నష్టపోతే ఎకరాకు 10,000 చొప్పున ఆల్రెడీ అకౌంట్లో వేసేస్తుంది మాకు అవును. మరి మీరు ఇప్పుడు రైతులు మీ ఇంత ప్రేమ ఎందుకు గుర్తుకొస్తుందో ఈ హరీష్ రావుకు కానీ కేటీఆర్కు, కేసీఆర్కు? ఎందుకంటే అధికారం పోయినాక కళ్ళు ఇప్పటిదాకా పైన ఇప్పుడు దిగి వచ్చినాయి, మళ్ళీ కూడా దిగి వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రైతాంగం మొత్తం గుర్తు చూసురు. వాళ్ళు లేని ఉన్నట్టు ఏదో మీరు 10 ఏళ్ళు అయినా కానీ అధికారంలో ఉండి ₹1 మాఫీ చేయాలంటే ఫస్ట్ టైం 4 విడతలు మాఫీ చేసారు. 4 విడతల ₹1,00,000 మాఫీ చేయడానికి 4 విడతలు అంటే 5 సంవత్సరాలు పట్టింది. ఆ తీసుకున్న ₹1,00,000 లక్ష అయినవి అవి మాఫీకి వర్తించదు. రెండో టైం కూడా మాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చి ₹1 కూడా మాఫీ ఎలక్షన్ టైంలో మేము చేస్తున్నామన్నారు కానీ చేయలే. మీరు 10 ఏళ్ళు పాలించి మాఫీ చేయకుండా పోయిన దద్దమ్మలు మీరు. వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తుంది, ఆల్రెడీ కొన్ని మాఫీ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ₹1,00,000
కొంతమంది ఒక 75% మాఫీ ఆల్రెడీ వచ్చేసి రివల్ అయిపోయినాయి. ఒక 20-25% 5 ఎకరాల లోపు వాళ్ళకు ఆగినాయి. అది కూడా నేను రిలీజ్ చేస్తే మళ్ళీ వీళ్ళు మళ్ళీ దీని వలన వీళ్ళకి ఎలక్షన్లో లబ్ధి పొందుతారనే విషయం మళ్ళీ ఈసీ కాంప్లైంట్ ఆపించిన దద్దమ్మలు ఈ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు ఇప్పుడు మీకు ప్రజలు గుర్తుకొస్తున్నారని మేము అంటున్నాం. దయచేసి రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇలా వాటికి వేస్తే ఓటు అది చెత్త కుండీలు వేసినట్టయితే. ఎందుకంటే గవర్నమెంట్ మాది ఉంది, కాంగ్రెస్ ఉంది కాబట్టి కొన్ని మెజారిటీ సీట్లు ఇస్తే సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు సామెత ఉన్నది, గాడిదికి గట్టేసి ఆవు పాలు పెట్టితే ఏడిస్తాయి అన్నారు. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, దీనికి ఓటేసి గెలిపించి మెజారిటీ సీట్లు ఇస్తే నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేస్తాం. మరి బీఆర్ఎస్కి వేసిన చెత్త కుండలు వేసినట్టే, బీజేపీకి వేసిన చెత్త కుండలు వేసి, బీజేపీ ఇప్పటిదాకా మీరే కదా 10 ఏళ్ళు పాలిస్తారు కదా. మీ అది ఇప్పుడు మరి ఎన్ని మీరు ఇండస్ట్రియల్ తీసుకొచ్చారు, ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఐటీఐలు ఎన్ని ఇండస్ట్రియల్ తీసుకొచ్చి ఏం చేసిన మీరు ఇప్పటిదాకా మీరు ఏం గుర్తు ఇవన్నీ చేయలే కాబట్టి ఇదేదో మాఫియా మీది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే మాఫియా అనేది మనం చూస్తున్నాం. అప్పుడు నల్ల రైతులకు నల్ల చట్టం మీద కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ సవాలు కలిసి బిల్ పాస్ చేసుకున్నారు. అప్పుడే తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఒకటే అనేది. ఏదో పబ్లిక్ నాగం చేయడానికి వచ్చి హరీష్ రావు నువ్వు ఖబర్దార్ బిడ్డా, నువ్వు మెదకులు వచ్చి నువ్వు చెల్లని రూపం అయిపోయినావు, నువ్వు వీడికి వచ్చి ఏదో మాట్లాడి ఏదో చేసేస్తున్నావు, నిన్ను మెదకు ప్రజలు ఎప్పుడో తరిమి కొట్టిరు, మళ్ళీ నిన్ను ఇక్కడ అక్కడ సిద్దిపేట దాటనేప్పుడు మళ్ళీ మేము చేస్తామని చేస్తున్నాం. నీ అసలు మోసపూర్తి నువ్వు ఎంత డబుల్ బాయ్ మాట మాట్లాడుతావు మాకు అర్థమైంది బిడ్డ. ఖబర్దార్ హరీష్ రావు. జై కాంగ్రెస్.